ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు రసవత్తరంగా సాగింది. అందులో ఒకరి ఓటమి పార్టీలోని కొందరి నాయకుల వల్ల వస్తే, మరొకరేమో తన ఒంటెద్దు పోకడ్లతో పోయి సీనియర్లను, నాయకులను, కార్పొరేటర్లను పక్కన పెట్టడంతో ఓటమి పాలయ్యారట. ఇక గెలిచిన అభ్యర్థి మాత్రం అన్నీ కలిసొచ్చి గెలిచారట. ఏం కలిసొచ్చింది? ఎందుకు ఓడిపోయారు? ఆ నియోజకవర్గం ఎక్కడుంది? హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఇక్కడ 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరిగింది. బీజేపీ నుండి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కాంగ్రెస్ నుండి కొండా సురేఖ, బీఆర్ఎస్ నుండి నన్నపనేని నరేందర్ పోటీ పడ్డారు. పోటీలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయి. అలాగే కార్యకర్తలు, నాయకులు కండువాలు మారుస్తూ ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి రసవత్తరమైన పోటీలో కాంగ్రెస్ నుండి కొండా సురేఖ 15,652 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై గెలుపొందారు. బీఆర్ఎస్ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇంత రసవత్తరమైన పోటీలో అందరూ తన స్థాయికి మించి గెలుపు కోసం పోరాడారు. అయినా గెలుపు అదృష్టం మాత్రం కొండా సురేఖనే వరించింది. ఇక ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తే, బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ పోటీ ఇవ్వలేక 3వ స్థానంలో ఉండిపోయారు. ఇక్కడ ఎమ్మెల్యే 4,200 కోట్ల అభివృద్ధి చేశారని చెప్పుకున్నా ప్రజలు మాత్రం అతన్ని దూరం పెట్టారు. మొదటి నుండి నరేందర్ ఒంటెద్దు పోకడే తన ఓటమికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్లని పక్కన పెట్టడం, కార్యకర్తలను దూరం పెట్టడం, కొందరిని మాత్రమే నమ్మడంతో ఓటమి తప్పలేదని ఆ పార్టీలోని కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను తన చేతిలో పెట్టుకోవటం తప్ప ఎవరికీ అందజేయలేదని అపవాదంను మూటగట్టుకునున్నారని ప్రచారం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఈ నాయకుడు మాకు వద్దు అని బహిరంగంగానే కొందరు నాయకులు చెప్పుకున్నారట. తమకు లబ్ధి చేకూర్చే నాయకుడు కావాలని బీజేపీ, కాంగ్రెస్కు ఓట్లేసి నరేందర్ని ఓడించారని పార్టీలో కొంతమంది గుసగుసలాడుకున్నారట. ఓటమిపై ఇంతవరకు విశ్లేషించలేదని, తన తీరు మార్చుకోకపోతే రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తోందని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని కొందరు సీనియర్ నాయకులు నరేందర్కు చెప్పినట్టు తెలుస్తోంది.